హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జీకే ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. మరాఠా పాలకుల కోటలను యునెస్కో ఏ పేరుతో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మరాఠా మిలిటరీ ల్యాండ్ స్పేస్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రధాని నరేంద్ర మోదీకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రదానం చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి యుఎన్. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ సూరత్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో మొబైల్ ద్వారా ఓటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బీహార్. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య సింధు జలాలపై సంతకం ఎప్పుడు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1916. క్వశ్చన్ నెంబర్ 6. పిఎం కిసాన్ పథకం ఏ సంవత్సరం ప్రారంభించారు? పిఎం కిసాన్ పథకం ఏ సంవత్సరం ప్రారంభించారు? 2019. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్కు సంబంధించిన కేసు ఏది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కు సంబంధించిన కేసు సబర్వాల్ కేసు. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. రీక్లైమ్ ఏ మంత్రిత్వ శాఖ చొరవ? రీక్లైమ్ ఏ మంత్రిత్వ శాఖ చొరవ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బొగ్గు మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 9. నామ్దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నామ్దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 10. టెస్లా తన తొలి షోరూమ్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది? టెస్లా తన తొలి షోరూమ్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ముంబై. క్వశ్చన్ నెంబర్ 11. ప్రోటాన్లను న్యూట్రాన్లను ఏ పేరుతో పిలుస్తారు? ప్రోటాన్స్ను న్యూట్రాన్స్ను ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బేరాన్లు. క్వశ్చన్ నెంబర్ 12. కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ టాంజానియా. క్వశ్చన్ నెంబర్ 13. దాశరథి కృష్ణమాచార్య అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 14. ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది? ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను ఇప్పటివరకు ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 131. క్వశ్చన్ నెంబర్ 15. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈటీఎల్డీహెచ్సిఎం క్షిపణి పరిధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1500 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 16. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు గురించి వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 124. క్వశ్చన్ నెంబర్ 17. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ఏ సంవత్సరం స్థాపించబడింది? ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ఏ సంవత్సరం స్థాపించబడింది? 1966. క్వశ్చన్ నెంబర్ 18. నిస్సార్ ఉపగ్రహం ప్రయోగం ఎక్కడ జరగనుంది? నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోటలో. క్వశ్చన్ నెంబర్ 19. జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2019. క్వశ్చన్ నెంబర్ 20. కొత్త వ్యవస్థ ఈఆర్ఏఎస్ఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఈఆర్ఏఎస్ఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? శత్రు దేశాల సబ్మైనర్లను పసిగట్టడం మరియు నాశనం చేయడం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి మన వీడియో. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కొంతైనా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీకులాగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన జీకే ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.